ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా చందమామ కథ చెప్పండి రమ్మగారు. 70స్లోనో 80స్లోనో వచ్చి ఉంటుంది. మంచి కథ ఒకటి చదివాను, బాగుంటుంది కథ. ఒక ఊళ్ళో ఓ రామనాథం గారిని ఒక ఆయన ఉండేవారు, భార్య భర్త. ఓకే. అయితే రామనాథం గారికి ఏవో పాట పాడుకుంటూ ఉండేవాడు, సంగీతం మీద ఆసక్తి. వాళ్ళ ఆవిడ చెవులు మూసుకునేది. ఇష్టం లేకనా? ఎంతసేపు ఇలా పెదాలు పాడతావు అనేది, నువ్వు నీ పాట అనేది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం పెద్ద ఆసక్తిగా చూపించేవాళ్ళు కాదు. కానీ ఆయన పాడుకుంటూ ఉంటే ఒక ఆత్మానందంగా ఉండేది. ఒకళ్ళకు ఉంటుంది కదా, ఏదో ఒకటి పాడేవాడు. ఆయన నువ్వు పనులు మానేసి పాట పాడుతున్నావు అనేది, లేకపోతే నీ పాట వినలేక వస్తున్నావు అనేది. అయినా కూడా పాపం ఆయన సోలు డెడ్ కాలేదన్నమాట, పాడుకుంటూనే ఉండేవాడు. అయితే ఏమైందట, ఆయన పాటని పెద్దగా పరిగణనలోకి తీసుకోగలిగే పాటగా ఎప్పుడూ లేదు ఆయన జీవితంలో. చుట్టుపక్కల వాళ్ళు అలాగే లలాయి పదాలు పాడతాడు అలా అనేవాళ్ళు. అయితే ఏమైందట, ఒకనాడు వాళ్ళ ఆవిడ ఏదో పక్క ఊరికి వెళ్తే ఈయన సాయంకాలం ఏదో కొంచెం అన్నం వండుకున్నాడు, ఆవు అని ఏదో పాట పాడుకుంటున్నాడు. దారిన ఒక ముగ్గురు పెద్దవాళ్ళు వెళ్తున్నారు. ఈ వెళ్ళేవాళ్ళు చీకటి పడిపోయింది, తలుపు కొట్టారు. బాబు, ఏదో వ్యాహ్యాలకని బయలుదేరాము, చీకటి పడిపోయింది, పక్క ఊరు వెళ్దాం అనుకున్నాము, ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తారా అంటే, అయ్యో దానికేం బాబు, రండి పడుకుందరు కానీ రండి అన్నాడు. ఏమైనా తిన్నారా అంటే ఏమీ తినలేదన్నారు. సరే, అయ్యో మా ఆవిడ ఉంటే వంట చేసి పెట్టేది, సరే ఏముందిలేండి నేను కూడా ఏదో కాస్త వండి పెడతాను, ఒక ముద్ద ఉడికేస్తా, వద్దన్నారు వాళ్ళు. వద్దులే బాబు, ముందు మగవాడివి నువ్వేం చేయకాల్చుకుంటా అంటే, పర్వాలేదండి పర్వాలేదు కూర్చోండి అని ఏవో మంచినీళ్ళు ఇచ్చి, కాస్త తాగడానికి పలసగా మజ్జిగిచ్చి వంటింట్లో కూర్చొని నిదానంగా కాస్త బియ్యం పొంగించాడు, ఒక గిన్నెడు చారు పెట్టాడు, ఏదో నలకంత కూర లాంటిది ఏదో వేయించాడు. ఈయనకి ఏంటంటే ఏదైనా పని చేస్తుంటే ఊ ఊ అంటాం అలవాటు. సాగదీస్తాడు, కూనరాగాలు తీస్తూ పని చేస్తాడు. అదే అటా 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 పాడుకుంటూనే ఉన్నాడు. ఈ బయట కూర్చున్న ముగ్గురు పెద్దవాళ్ళు ఆ పాట వింటూ ఉన్నారు. ఉండేసరికల్లా బయటకు వచ్చాడు, ఆకులు వేశాడు, విస్తలేసి వడ్డించబోతే, బాబు ఏమిటో పాట పాడుతున్నావు, ఓసారి పాడబోయి బాగా వింటామన్నారు. సిగ్గుపడ్డాడు ఇతను రామనాథం గారు. అబ్బాయి అంత గొప్ప పాట కాదండి, మా ఆవిడ ఉంటే ఈ పాటికి ఎన్ని అర్పులు వచ్చేదో నా మీద అంటే, కాదు కాదు వినడానికి చాలా బాగుంది, నువ్వు ఆత్మానందంతో పాడుతున్నావు, పాడు పాడు ఏం పర్వాలేదని అన్నం వడ్డిస్తుంటే పాడమన్నారు. అయితే ఉత్సాహం, ఎవరైనా బాగుంది బాగుంది అంటే ఉత్సాహం వస్తుంది. ఈయన చక్కగా బోల్డ్ పాటలు పాడాడు, వాళ్ళకి అన్నాలు వడ్డించాడు, పక్కలేసాడు, కంచ ఆకులు తీశారు వాళ్ళే. ఇతను ఇల్లు ఆకులు సర్దుకున్నాడు. మరి వంట పట్టించి వంట అంతా వెనక్కి సర్దుకోవాలా, అక్కడి నుంచి పక్కలేసాడు. వాళ్ళు పడుకునేదాకా పాడుతూనే ఉన్నాడు. ఉత్సాహం వచ్చింది. పడుకున్నారు. పడుకున్నాక తెల్లవారుజామున వెళ్ళొస్తాం బాబు, మేము పొద్దునే వెళ్ళిపోతాం అన్నారు. అంటే అలాగేనండి అని, ఏదైనా కోరిక ఉంటే చెప్పునైనా, ఏదైనా అడుగు, నీ పాట మాకు చాలా నచ్చింది, నీకు అసలు నీ మనసులో ఏముంది కోరిక అని అడిగారు. అడిగేసరికల్లా ఏం కోరిక ఉంటుందండి, ఎప్పటి నుంచో ఒక మంచి వీణ కొనుక్కోవాలని కోరిక నాకు, అది ఎట్లా చక్కటి స్వరం ఉన్న వీణ కావాలి, ఇది నేను పాట పాడితేనే మా ఆవిడ తిట్టిపోస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు హర్షించరు, వీణ ఏం చేసుకుంటాను నేను, కానీ ఆ వీణ మీద మనసండి నాకు అని చెప్పాడు. ఓహో బాగుందనుకున్నారు, పడుకున్నారు. తెల్లవారేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి పక్క వేసిన ప్రాంతంలో ఒక చక్కగా బంగారు మెరుగులేంతున్న వీణ మాత్రం కనపడింది. ఆనందం పట్టలేకపోయాడు. వాళ్ళు ఎవరో దేవతలు నాకు ఈ వరం ఇచ్చారనుకున్నాడు. ఆ వీణని ఇట్లా అన్నాడు, అనగా అని మోగింది. అది ఓంకారం వస్తుంది అందులోంచి. మళ్ళీ అన్నాడు, ఇంకోసారి ఓంకారం వస్తుంది. దాని దగ్గర కూర్చున్నాడు. ఆయన చిన్నప్పుడు కాస్త వీణ నేర్చుకున్నాడు, ఆయనకు వచ్చు చిన్నప్పటి వీణ ఏదో. ఆ వీణ తీగలు శృతి అయిపోతే తీగలు శృతి చేసే ఉన్నాయి. వాయించాడు. వాయిస్తే ఎంత బాగుందంటే, పాడుకుంటూ ఉంటే ఈయనకు వచ్చే ఆనందం కంటే 100 రెట్ల ఆనందం వస్తుంది. అప్పుడే వాళ్ళ ఆవిడ పక్క ఊరు నుంచి వచ్చి సంచి చేత్తో పుచ్చుకుని లోపలికి వస్తూ అట్లా మెస్మరైజ్డ్గా చూస్తూ ఉండిపోయింది. ఆవిడికి కూడా నచ్చింది. ఏమీ అనలా, ఎంత బాగుందయ్యా అంది. ఏ వీణ ఏ ఇది వాయించినా బాగా పలుకుతుంది దాని మీద. ఈయనకి చేత రావక్కర్లా, అది వచ్చేస్తుంది. ఏ ఫీల్తో వాయిస్తే ఆ ఫీల్ రాగం పలుకుతుంది. అది ఆయనకి ఆనందంతో వాయిస్తే ఆనంద భైరవి రాగం వాయించి పారేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళంతా వింటారు. ఇక అక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అందరూ వింటాం మొదలుపెట్టారు. ఈయన పనే పొంగని టింగ్ టింగ్ అని కూర్చునేవాడు వీణ దగ్గర.
జనాలు ఆ రసాంబోధిలో ఓలలాడుతూ ఉండేవాళ్ళు. భార్య ఏమీ కాదనేది కాదు, ఆయన పని అయిపోయేది, ఆయన వీణానందము అయిపోయేది. ఎంతో బాగుంది, ఆయనకి చాలా గొప్ప, చాలా సంతోషం. అంతకుముందు లలాయి పదాలు పెడతావు అని తిట్టిపోసేవాళ్ళు, కిక్కురు మనకండా ఉన్నారు. దాంతో ఒక ఏమంటారు, ఒక మెట్టు ఎక్కాడు అనుకుందాం, ఆ, అలా అయిపోతాం. అందరూ శభాష్ అంటుంటే ఎలా ఉంటుంది జయ, అవునవును. ఏనుగెక్కినట్టు ఉండదు. ఆనందంతో అలా ఆనందంతో ఎక్కాడు. కొంతకాలం తర్వాత ఏమైంది, ఆ ఊళ్ళో ఒక రంగనాథ శాస్త్రి గారు, రంగనాథాచార్యని ఒక ఆయన ఉన్నాడు, రంగనాథం గారు. ఆయన ఎక్కడికో వెళ్ళి చాలా కాలం తిరిగి వచ్చాడు. ఉమ్, వస్తే వాళ్ళ ఆవిడ వాళ్ళ పక్కింటి ఆయన, అబ్బో రామనాథం ఎంత బాగా వాయిస్తున్నాడో వీణ, వాడికి ఏమొచ్చు వీణ రావటం ఏమిటి, వీణ అంటే అంత సింపులా, పాటే లలాయి పదాలు వాడివి, ఇంకా వీణ వీణ ఒకటే వీడి ఫేస్కి అలాగ మాట్లాడాడు. మాట్లాడితే వాళ్ళ ఆవిడ, కాదండి అందరూ చెప్పుకుంటున్నారు, అసలు వీణ వాయిస్తే ఏ రసంలో మొదలు పెడితే ఆ రసం ఉద్వేగం వచ్చేస్తోంది మనకి, మనుషులకి, చాలా బాగుందండి అది అనేసరికల్లా, సరే ఇదేమనుకున్నాడు, ఒకనాడు సాయంకాలం నేను వెళ్ళి వినొస్తానని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ పూట ఈయన ఒక్కడే పోయాడు, ఇంట్లో ఎవ్వరు లేరు. ఈ రామనాథం గారు ఏదో వీణ సవరించుకుంటున్నాడు. ఏమిటో నువ్వు ఎంతో బాగా వాయిస్తున్నావుట, మరి ఏదైనా ఒకటి వాయిచ్చు వింటామన్నాడు. అనేసరికల్లా అంతకుముందు ఈ రామనాథం గారికి తెలిసి రంగనాథ శాస్త్రి ఎప్పుడు ఇతన్ని విమర్శించబడి, ఆయన ఒక పాటి గాయకుడు, ఆ ఊళ్ళో పేరెన్నిక కన్న గాయకుల్లో ఆ రంగనాథం గారు కూడా ఒకడు. ఓకే. ఈ లల్లాయి పదాలు వేసుకుని ప్రతి కచేరీలోనూ తయారవుతున్నాడని అనిపిస్తుంది. మనకి ఎలా ఉంటుంది జయ, ఒక పేరెన్నిక కన్న వాళ్ళు 10 మంది ఉన్నారనుకో, ఒక అప్కమింగ్ వాడినో లేకపోతే ఏదో ప్రయత్నం చేసేవాడినో చూస్తే చిన్న చూపుగా ఉంటుంది. అవును, వీడు ఎక్కాడేమిటి బాధ పాటు స్టేజ్కి అనిపిస్తుంది, న్యాచురల్ కదా. అవును. మేము ఎంతో కష్టపడి పైకి పైకొచ్చాం, వీడు ఇలా వచ్చేసాడు ఏంటి అనిపించింది. అలాగూ అనిపిస్తుంది. దాని తోడు కొంతమంది నోరేసుకుని విమర్శిస్తారు, అవును. నీ ఫేస్కి అప్పుడే నువ్వు ఎక్కేవు స్టేజ్ అని. ఈ రంగనాథం గారు ఆ తరహా మనిషి, ఆయన విద్వత్తున్నవాడే, కాకపోతే అంటాడు గబుక్కన. 2-3 సార్లు ఇతన్ని విమర్శించాడు, నువ్వు నీ లల్లాయి పదాలు అని. సరే ఈయన ఏం చేశాడు, వీణ వాయించడం మొదలుపెట్టాడు. వీణ వాయిస్తుంటే కరుణరసం ఉన్న సంగీతం, అది కరుణరసంతో వాయిస్తున్నాడు. ఈయన ఇట్లా కళ్ళు తుడుచుకున్నాడు రంగనాథం గారు. ఈయన రెట్టించిన ఉత్సాహంతో వాయించేస్తున్నాడు. క్రమంగా లాదు అశ్రువులు వచ్చేసి, ఏడుపు వచ్చేసి, ఆయన వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేస్తున్నాడు. ఏడ్చి ఆయన అవతల వాళ్ళు అంత ఉద్వేగం పడుతుంటే ఇది ఆపేయాలి. ఆపట్ల అయిన ఈ రామనాథం గారు ఆపట్ల పగ తీర్చేసుకుందాం అనిపించింది ఆయనకి. వీళ్ళు నన్ను అవమానించారు, వీళ్ళ సంగతి చూడాలి అని ఇంకా టంగు టింగు 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 వాయించేస్తున్నాడు ఆయన. ఈయన పిచ్చెక్కినట్టు ఏడ్చాడు, శోకాలు పెట్టి ఏడ్చి స్పృహ తెప్పి పడిపోయాడు. ఓకే. అప్పుడు ఆపేసరికి చుట్టుపక్కల వాళ్ళు చేరారు. అయ్యో రామనాథం గారు పడిపోయాడని ఈయన లేవ తీసుకుపోయారు. ఈయనకు ఒక పగ తీరిన ఒక భావన వచ్చిందనమాట. వీణ పక్క పెట్టాడు, నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారేసరికి వీణ లేదు, మాయమైపోయింది. పొద్దున మళ్ళీ 11 గంటలకి జనాలు వీణ వినడానికి వచ్చేసరి పని అయిపోయాక, ఏది వీణ, వీణే లేదు. వీణ ఇంట్లో నుంచి మాయమైంది. ఓ, అప్పుడు రామనాథం గారు చెంపలేసుకున్నాడు, నాది పొరపాటు, ఆత్మానందం కోసం నేను పాడుకుంటున్నానని సంతోషించి ఆ గంధర్వులో ఎవరో నాకు ఆనందంగా ఉంటానని వేణిచ్చారు, నేను నా పగ తీర్చుకోవడానికి సాధనాన్ని చేసుకున్నాను దాన్ని. ఆయన దుఃఖపడుతుంటే కూడా నేను ఆపకుండా ఆయన స్పృహ తప్పిపోయేలాగా చెయ్యాలని పగ నాది. దేవతలు ఎప్పుడూ వాటిని సమర్థించరు. నువ్వు సంతోషంగా ఉండు, నీ సంతోషం కోసం ఏమైనా ఇస్తాం, నీ సంతోషం పక్కవాడి దుఃఖానికి కారణం కానే కాకూడదు. అందుకని ఆ వీణ మాయమైపోయింది. చిత్రవీణ చిత్రంగానే మాయమైపోయింది. ఆ తర్వాత ఆయన పాడడం కూడా మానేశాడు. కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మగారు, చాలా బాగుంది, మంచి కథ కదా. అవునండి. నమస్తే. నమస్తే.